నవ సమాజానికి పట్టం కట్టాలి. చెప్తున్నావు బావా, అదే మొన్న నేను ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటే సమయానికి తనే వచ్చి నన్ను రక్షించాడు. పేరు రామరాజ్, పద్ధతులు మాత్రం వంశ. వెరీ గ్లాడ్ టు మీట్ యు సామ్రాట్. చంద్రం, ఇప్పుడు నేను నీ మీద ఒక పెద్ద బాధ్యత పెట్టబోతున్నాను. కానీ నువ్వు ఒప్పుకుంటే నేను చాలా సంతోషిస్తాను. సరే సరే, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండాలి, మళ్ళీ వస్తాను. ఏమిటి, నా మీద ఒక బాధ్యత పెట్టబోతున్నావా? ఏమిటయ్యా అది? అవును, దానికెందుకు అంత ఆశ్చర్యం? ఆశ్చర్యం కాకపోతే ఏమిటి? నా మీద ఏదో అసంభవాల గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా కాకపోతే ఆనందంగా ఉంటుందా? ఆ విజయ్ గారికి ఎన్నికల్లో పోటీగా పాల్గొన్నాను. ఏంటి, ఆ విజయ్ గారికి ఎన్నికల్లో నేను పోటీగా నిలబడాలా? అవును, అవును చంద్రం. చంద్రం, అవును, దానికెందుకు అంత ఆశ్చర్యం? అసంభవాల గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా కాకపోతే ఆనందంగా ఉంటుందా సమ్రాట్? మిస్టర్ చంద్రం, ఈ పంచరంగుల ప్రపంచంలో శక్తివంతులు లేకుండా శ్రమించే వాడి చరిత్రలో అసంభవం అనే పదానికి అర్థమే లేదు. నేను కొన్నంత గొప్ప చరిత్ర నాకు లేదు కదా. అంటే అంతటి గొప్ప విజయ్ ఉందనుకుంటున్నావా? వాడికి చరిత్ర లేకపోవచ్చు, కానీ వాడిని కిమ్మిని బొమ్మ చేయగల నక్క చిత్తుల వాడు. వాడి చిత్తులను చిత్తు చేసి ఎత్తు వేసి వాడిని అనగదొక్కాలి. కానీ నువ్వు అన్నంత మంచివాడు కాదు, నరగొప్ప రాక్షసుడు వాడు. ఆ రాక్షసుని అంతం చేయాలని పంతం పట్టిన ప్రళయ రుద్రుడు నేను. కానీ నాకు ఏ పార్టీ టికెట్ ఇవ్వదు కదా. మనకి ఏ పార్టీతో సంబంధం లేదు చంద్రం. మంచితనం మన పార్టీ, మానవత్వం మన నినాదం. నువ్వు ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేయి. నిన్ను గెలిపించే బాధ్యత నాది. ఏమో నాకు అంత అయోమయంగా ఉందయ్యా సామ్రాట్. కేవలం నువ్వు నిమిత్త మాత్రుడు మాత్రమే. అంటే నువ్వు పాత్రధారివి, నేను సూత్రధారిని. మై గాడ్, నన్ను లేని కొన్ని టెన్షన్లో తెచ్చిపెట్టావు. నన్ను ప్రశాంతంగా ఆలోచించు నువ్వు. నేను ఎదురుస్తాను. బాగా ఆలోచించుకో చంద్రం. పరీక్ష పెట్టాను, పాపం దిక్కుతోచక ప్రశాంతంగా ఉండే స్థావరానికి ఆలోచించుకోవడానికి పారిపోయాడు. అబ్బో, ఏమిటో అంతటి అగ్ని పరీక్ష. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ సాగించే సమరంలో ఒక ప్రధాన పాత్ర ఊహించమంటే పాపం దిక్కుతోచక దిగులు పడుతున్నాడు. మా బాబాయ్ తిరిగివాడు కాదు, కాకపోతే కాస్త వెనుక ముందు ఆలోచిస్తాడు అంతే. కానీ నిన్ను చూస్తే మాత్రం నాకేం ఆలోచించాలనిపించట్లేదు. హలో సార్, ఏంటి సడన్ గా ప్లేట్ మార్చేశారు? అజంతా సుందర లాంటి నీ అందమైన అందం చూస్తుంటే నాకు మరో విషయం మాట్లాడాలనిపించట్లేదు. ఓ, ఏంటో అయ్యగారికి పాపం పరిచయం బాగా ఎక్కువైనట్టుంది. ఆరబోసిన అందం, పారబోసిన గంధంలా పరిమళాలు వెతకుంటే నీ కాళ్ళు నన్ను కప్పేస్తుంటే